13 కింగ్స్ వర్సెస్ క్వీన్స్. డి, ఈ షోలో డాన్స్ కి ఎదురే లేదు, ఎంటర్టైన్మెంట్ కి కొదవే లేదు, మొత్తానికి ఈ షోకి పోటీయే లేదు. సో అలాంటి ఓ ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ మీ అందరి కోసం సిద్ధంగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ మీ ఇన్వైట్ మై లవ్లీ జడ్జెస్. సాధారణంగా దిష్టి బొమ్మల్ని ఇంటి ముందు పెట్టుకుంటారు, పొలాల్లో పెట్టుకుంటారు. మేము ఏకంగా షోలోనే పెట్టుకున్నాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. భయ్యా, మా వాడి బయోపిక్ తీస్తున్నాం. ఓహో, ఇక డే షూటింగ్ ఏముండదు అనమాట అయితే అందులో. ఏంటన్నా వెంటనే కనిపెట్టేసాడు? ఇంతకీ ఆయన బయోపిక్ ఎందుకు తీస్తున్నారు? ఎందుకు తీస్తున్నారా అన్న గురించి తెలుసా మీకు? బేసిక్ గా మీరు పొద్దున్నే లేచిన వెంటనే దేవుడు ఎక్కడున్నాడు, దేవుడికి దండం పెట్టుకుంటారు. అదే మావాడు లొకేషన్ ఆన్ చేసుకుని అసలు నేను ఎక్కడున్నానని ఎత్తుక్కుంటాడు. మీరు కొంచెం ఎండ తగిలితే అమ్మో వేడి అంటారు. మావాడు ఎన్నాల నుంచో ఆ లోపల వేడి అలా దాచుకున్నాడు. ఏనా ఇలా అంత వేడుందా, ఇలా అంత వేడుందా? ఇంతకీ టైటిల్ ఏమనుకున్నారు దీనికి? యాంటీగా మారిన ఆంటీ అని. యాంటీగా మారిన ఆంటీయా? అదేం టైటిల్? చిన్నప్పుడు నాకు 3 years 4 years ఉన్నప్పుడు మా ఇంటి పక్క ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ముద్దు పెట్టవా అంటే ఎత్తుకొని ముద్దు పెట్టింది. మన రీసెంట్ కూడా వెళ్ళి అడిగా మళ్ళీ ఎత్తుకొని ముద్దు పెట్టవా అని. అప్పటి నుంచి నేను ఆంటీని కాదు యాంటీని అని. అప్పుడు పెట్టాం యాంటీగా మారిన ఆంటీ అని. ఆంటీ అని కాదే, నేను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకు ఆయన వెనకేసుకొస్తావు అన్నిటికీ? అన్న ఎప్పుడైనా వెనకేసుకెళ్తాడే. కాదు భయ్యా, ఇప్పుడు బయోపిక్ అన్నప్పుడు అదేదో పెళ్లి కూడా చేసేసుకుంటే ఆ ముద్దు ముచ్చట అవంతా కూడా బయోపిక్ లో బాగుంటుంది కదా. అసలు మా బయోపిక్ లో ఉందే ముద్దు ముచ్చట్లు, మళ్ళీ పెళ్లి ఎందుకు? ఏంట్రా బాబు, నీట్రా పక్కన మాట్లాడతాను. భయ్యా 10 కోట్లు పెట్టి ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నా, ఎవడు ఎదవలా మారకుండా. అన్ని కోట్లు పెడితే నువ్వు అవుతావు కదా. ఏతావా ఏతావా మీతో కాదు, ఫిలిం కి హీరోయిన్స్ కావాలి. మన దగ్గర ఇద్దరు మామూలు కాదు, వెంటనే పెట్టేస్తాను సినిమాలో. రమ్మని చెప్పు. చూడు హీరోయిన్స్. ఏమనుకుంటున్నారు? ఎందుకు తెలియదు, తెలుసు. మీరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు మేము చెడ్డీలు వేసుకుని స్క్రీన్ ముందు కూర్చొని చూసాం. హలో, అసలు దీపిక వల్లే డి ఉందని బయట టాక్ తెలుసా? మరి నన్నేంటి దీపికాని డీలో ఎవరు ఉన్నారంటే ఎవరు ఆవిడని అడుగుతున్నారు? హలో, సుధీర్ది బయోపిక్ ప్లాన్ చేశారు. సుధీర్ది బయోపిక్ హీరోయిన్ గా చేస్తావా అంటే అందులో ఈ టూత్ పిక్ కి మళ్ళీ బయోపిక్ నేను చేయను. ఇప్పుడు చూడరా ఎలా ఒప్పిస్తాను. రష్మి, ఏంటి నీ కోసం మగధీర సినిమాలలో 100 మందితో ఫైట్ చేయమంటావా, లేదంటే బాహుబలి సినిమాలో శివలింగం ఎత్తినట్టు ఎత్తమంటావా? ఏం చేసినా ఉప్పినాల ఆశీర్వాదం లాగా మాత్రం మిగిలిపో. నా బయోపిక్ లోని మన ట్రాక్ కి ఒక ఎండింగ్ కావాలి, ఏమంటావు? తీయండి. ఏమైంది, సినిమాలో హీరోయిన్ జాయిన్ చేస్తున్నా నీకు అవసరమే లేదు. ఎందుకంటే ఆవిడ హీరోయిన్ మెటీరియల్ కాదు, ఆవిడ చెయ్యదు అలాంటివి. దీపిక చెప్పు. వదిలే, నువ్వు కూర్చో. భయ్యా వాళ్ళు ఇంట్రోనే సరిగ్గా చేయరు, వాళ్ళ సినిమా ఎలా చేయమని అడుగుతున్నావు? కరెక్టే, నాకు ఈ ఆలోచన రాలేదు. కాదు, ఆది ఉన్నాడు, అంత క్లోజు, నీ గురించి బాగా తెలుసు. నేను వీటితోనే నమస్తే రా. అది నీ నమస్తే తీసి గుడ్ ఈవినింగ్ చెప్పు. ఓకే, సో లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. సో లాస్ట్ వీక్ హైయెస్ట్ అమౌంట్ కింగ్స్ టీమ్ మీ దగ్గర ఉంది. సో ఈ వీక్ ఫస్ట్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తారా, ఛాన్స్ ఇస్తారా? మేమే స్టార్ట్ చేస్తాం. ఎవరు పంపిస్తున్నారు? పుష్ప, కింగ్స్ టీమ్ నుంచి. లెట్స్ వెల్కమ్ పుష్ప. Nico Nokia, ik rap on mafia, cappuccino,
me hazy. వండర్ఫుల్ బ్రదర్ సూపర్. శ్రీమణి గారు. Pushpa. Yes, ma'am. What a performer you are, Pushpa. Thank you so much. పోయిన పర్ఫార్మెన్స్ లో ఉన్న కాన్సెప్ట్ అలాంటివి కానీ దీంట్లో యూ షోడ్ ఆల్ ఆఫ్ us that you are a Remo today. Yeah. Thank you so much, ma'am. Beautiful performance. You're so stylish. Your attitude gani, swag gani, your expressions, everything suited the song so well, Pushpa. There was a connect with the girl also. Chala baundi. Where's the girl? Thank you so much, Disha, for coming and supporting Pushpa Thank so you. well. And choreographer, Dhruva. Chala baund, master. Very nice choreography. Overall, నాకు చాలా నచ్చింది. All the best. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. Pushpa, Yes, ma'am. you are a very, very neat, clarity performer. Thank you so much, ma'am. And your expressions, the way you're doing with your lip movement, apardam, anni. Nijanga, I'm in love with your performance. Thank you so much, ma'am. Means a lot, ma'am. Means a lot. Dhruva Master, choreography చాలా బాగుంది. ఈ సాంగ్ వస్తే ఇలాగే ఉండాలి కదా. వాట్ a song. చాలా చాలా బాగుంది. And Disha, you also did a great job, yaar. థ్యాంక్ యూ మ్యామ్. All the best. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. పోయిన ఎపిసోడ్ లో అమ్మాయి ఏం సార్ కథక్ చేసింది కదా Ah. కథక్ సో క్లాసికల్ ని ఎంత బ్యూటిఫుల్ గా నీట్ గా చేసిందో నువ్వు వెస్టర్న్ లాకింగ్ పాపింగ్ ని అంత నీట్ గా చేసావు. Thank you so much. దిశ బోత్ అచ్చకరే చాలా బాగా చేసావు. వాళ్ళతో చేయడం అంటే ఎంత ఈజీ కాదు. ఎవరెవరు వాళ్ళతో చేయడానికి వస్తారో చాలా ప్రాక్టీస్ చేయాలి వాళ్ళు. ఈజీ కానే కాదు.
కొరియోగ్రాఫర్ మీకు ఇప్పుడు ఖతర్నాక్ కంటెస్టెంట్ దొరికిండు. ఇంక మీరు మెల్లిగా ఏది ఎంత ఇవ్వాలో అంత ఇచ్చుకుంటూ వెళ్ళండి. వేరే లెవెల్ ఉంటుంది. చాలా బాగుంటది. ఇంకోటి అయితే నెక్స్ట్ టైం సాంగ్ చేస్తారు కదా, మిక్స్ చేయకుండా చేయండి ఒకసారి. నో మిక్సింగ్. అప్పుడు మజా వస్తుంది. ఇంకా అంటే మిక్సింగ్ దుమ్ము లేపేస్తున్నాడు మనోడు, అసలు ఎక్కడ ఇరగదీసేస్తున్నాడు. డైరెక్ట్ సాంగ్ చేయండి, చూద్దాం అది ఏం చేస్తారు అనేది. ఓకే, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ యార్. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, కాదు మీరెందుకు ఇక్కడ దాకా రావడం, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటా కదా. దీపిక రష్మి, మేము ఇక్కడున్నాము. ఇదేంటి విగ్గు పెట్టుకోలేదు ఇవాళ? ఇదిగో వైట్ డ్రెస్, బ్లూ డ్రెస్. కానీ బ్లాక్ అండ్ బ్లాక్ కత్తిలా ఉన్నారు ఇవాళ. ఏంటి ఇప్పుడు నేను మీ దాకా వస్తాను కదా, ఇలా స్తంభాల్లాగా స్తంభించిపోయి ఎప్పుడు చూసినా కదలకుండా కదలికలాగా. ప్రదీప్ అక్కడ సోఫాలు లేవు అంటే మేము కూడా ఉండము. యదవసోది. పాయింట్కి రా. కలర్ఫుల్ చొక్కలు వేసుకొని వచ్చేస్తారు. అలా స్తంభాల్లో నుంచోకపోతే మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు చెప్పొచ్చు కదా. మైత్రి క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ మైత్రి. గత 40 ఏళ్లుగా సీమాంధ్ర తెలంగాణలో ఆడపిల్లలకు ఆ పేరు పెట్టడం మానేశారు. కానీ ఈళ్ళమ్మ మోసుపడి పెట్టుకుంది. ఏం పేరా? सलाम ज्योति गए, सलाम ज्योति गए. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అంటే నోరు పడిపోయిందా? మచ్చ 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 మచ్చ.
సూపర్, గ్రేట్ ఎనర్జీ, సూపర్. ప్రియమణి గారు. మైత్రి, హాయ్ మ్యామ్. ఈ సాంగ్ కి ఫుల్ సాంగ్ లో వాకింగ్ చేయడం హ్యాట్స్ ఆఫ్. చాలా బాగుంది. ఐ లైక్ యువర్ కాస్ట్యూమ్, ఐ లైక్ ద వే యూ యూజ్ ద చైర్స్. బాయ్స్ కూడా చాలా బాగా చేశారు విత్ ఆల్ ది ఎక్స్ప్రెషన్. మాస్టర్ చాలా బాగుంది మాస్టర్. యాజ్ ఐ సెడ్ అగైన్, ఇలాంటి సాంగ్ కి వాకింగ్ చేయడం అంటే యాక్చువల్లీ వాకింగ్ చేయడమే కొంచెం కష్టం, బట్ ఫుల్ సాంగ్ మీరు చేశారు. అండ్ మెయిన్ థింగ్ ఫార్మేషన్స్ నాకు చాలా నచ్చింది. దట్ ఈస్ మైత్రి ప్లస్ వన్ బాయ్, ఇంకో మైత్రి ప్లస్ అనదర్ బాయ్. చాలా బాగుంది మాస్టర్. సో ఓవరాల్ నాకు చాలా నచ్చింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ. ఇద్దరు క్యారెక్టర్ చేశారు చూడండి, రైట్ సైడ్ బాయ్ చాలా బాగా చేస్తాం. చాలా అంటే చాలా బాగా. సో కొత్తగా ఉంది సాంగ్ అయితే. నేను అలాగే ఉంటదేమో అనుకున్నాను, అంటే మళ్ళీ ఫోక్ స్టైల్లో దాంట్లోకి వెళ్తారు అనుకున్నాను. వెళ్ళలేదు, మీరు వేరే జోనర్కి వెళ్ళి దాన్ని ఫ్రెష్ గా చూపించారు. కాస్ట్యూమ్స్ కూడా వెస్టర్న్ గా మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నది. థ్యాంక్ యూ. కొత్తగా ఉంది. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు. హాయ్ మైత్రి. హాయ్ మ్యామ్. చాలా బాగుంది మైత్రి. ఆ కథక్ నుంచి ఒక కంప్లీట్ పర్ఫార్మర్. వి హావ్ సీన్ ఆల్ యువర్ పర్ఫార్మెన్స్. సో yes, you're a complete performer. ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంది, నీట్ గా ఉంది. అండ్ యు గైస్ ఆ ఫెమినిన్ టచ్ కంప్లీట్ గా క్యారీ చేశాను బాయ్స్. వెరీ గుడ్. బట్ ఐ ఫెల్ట్ ఈ టైంలో ఇంకా డిఫికల్టీ లెవెల్ పెరిగొచ్చు. లైక్ యు కెన్ మేక్ ఇట్ లిటిల్ మోర్ హైయర్ బికాస్ ఇట్స్ కొంచెం సాఫ్ట్ అయిపోయింది కొరియోగ్రఫీ. దట్స్ ఆల్ ఐ ఫౌండ్ ఇట్. అదర్వైజ్ గుడ్ జాబ్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. మీరు స్టైల్ చేశారు కదా ల్ అంటారు, దాని ఏమంటారు? క్రాకింగ్. वैकिंग वैकिंग. ఓ డబ్ల్యూ యాడ్కి. ఓకే, నో ప్రాబ్లం. సో ఆ వ్యాకింగ్ స్టైల్ आप कब सीखे? मैं अभी 2-3 दिन. 2-3 दिन पहले. हाँ. మా వాళ్ళు 10 years నుంచి వచ్చే వాళ్ళకి. దే ఆర్ క్రాకింగ్ స్పెషలిస్ట్. వీళ్ళిద్దరికి గురువు వీళ్ళిద్దరు. అండ్ వీళ్ళిద్దరికి వీళ్ళు క్రాకింగ్ గురువుస్. రండి, ఇంతసేపు వేళ్ళు చూపించాక రావాలి. ఇప్పుడు చాలా సింపుల్ మా. आप जो किए वो इतना, ये करता इतना, ये करता इतना. అంకుల్ ఫస్ట్ దా. ఏంటి వ్యాకింగ్. నాకు వాకింగ్ తెలుసు కానీ ఇప్పుడు వాకింగ్ అంటే కాళ్ళతో నడవడం, వ్యాకింగ్ అంటే చేతులతో నడవడం. కాన్సెప్ట్ ఏంటి సార్? ఆవిడ చూపించాక మీరు చేస్తారా? మీరు చేసేసాక ఆవిడ చూపిస్తారా? ఆవిడ చూపించాక మనం చేద్దాం. ఆ. ఆది గారు వాట్ ఎ డాన్సర్. యు ఆర్ సో ఫాస్ట్. మాస్టర్ రెడీ? మాస్టర్ రెడీ రెడీ. ఎవరండి వ్యాకింగ్ చేతులతో మాత్రమే చేస్తారని వివిధ వివిధ పార్ట్స్ తో చేశాడు ఆయన. సార్ వన్స్ మోర్, సార్ వన్స్ మోర్. మళ్ళీ యాజ్ చీజ్ రాకపోవచ్చు, ఎందుకంటే మీకు వేరే వేరే అన్ని చూపిస్తుంటాయి. అది ఏంటో ఇంత వచ్చాయి. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు లాకింగ్ పాపింగ్. ఓకే డన్. ఆహా, వ్యాకింగ్ లోనే ఇంకో స్టైల్ చూపిస్తా అంటున్నాడు. వ్యాకింగ్ లో ఇంకోట. రెడీ రెడీ రెడీ. హైపర్ మాస్టర్ రెడీ? రెడీ మ్యూజిక్. అదేదో చీమలు ప్యాంట్లో దూరినట్టు అదోలాగా అసలు. అది గారు నిన్నటి పరిస్థితి నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని ఇంతకంటే ఇబ్బంది పెట్ట. బట్ వండర్ఫుల్, అది సూపర్ అసలు. అది స్లో మోషన్ లో పెట్టి కొరియోగ్రాఫర్స్ అందరిని కూర్చోపెట్టినా కూడా కౌంట్ గెస్ చేయలేరు. అది మాస్టర్ మీకు కౌంట్ వచ్చిందా మాస్టర్? లేదు, మాస్టర్ కే రాలేదంటే కౌంట్. కానీ సుధీర్కి వస్తుంది. ఓ రెడీ రెడీ. అన్న ప్రాక్టీస్ ఇంత బాగా చేశాడంటే టేక్ అదిరిపోదు, టేక్ అదిరిపోదు. అంతా బాగుంది, చిన్నది ఒకటే మిస్టేక్. ఇలా అంటున్నావు కదా. హలో, ఇంకదిగో అక్కడ ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. మీరు ఎంత బాగా చేశాక మేము చేస్తే ఏం బాగుంటుంది? మాది వ్యాకింగ్. ఇప్పుడు జోకింగ్ వస్తుంది చూడు. మీరు అందరు జోక్స్ నవ్వుకుంటున్నారు కదా, రష్మి గారు చేస్తారు చూడండి. రండి రండి మేడం. ఏం చేయాలి? భోజనం భోజనం. ఇప్పుడు చూడండి, అందరూ అబ్జర్వ్ చేయండి. చేతులతో చేయడం, బాడీతో చేయడం కాదు, వ్యాకింగ్ అవడం నోటితో కూడా చేస్తారు. ఓ సౌండ్.
ఇద్దరు అలాగే వెళ్ళి ఇప్పుడు వేసారు కదా, సేమ్ అలా ఫిల్మ్ సిటీ అంతా తిరిగితే దోమలన్నీ పోతాయి. ఓకే, వన్ మోర్. ఒక్కసారికి అద్భుతం. కంపెల్లి. నేను ఆదిగారు స్టైల్ చేస్తాను. నేను ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నా, ఈ రోజు తీసుకెళ్ళిపోతా. రెడీ సౌండ్. మొత్తం ఎన్ని దండలు కట్టావు ఇప్పుడు మల్లెపూలు? ఎవరెవరికి ఇద్దాం? అయ్యి మీకే 5 దండలు కట్టావు. ట్రై చేస్తా, కష్టమే కానీ. ఏదో ఒకటి చేయమా. రైట్, సౌండ్. మీరిద్దరు ఒకరు రింగులోకి దూరడానికి ఇంకొకరు తాడు మీద నడవడానికి తప్ప దేని. It's voting time. Team leaders along with your contestants on stage, please. First vote, Master Ji. నోకియా. Second vote, Preemani garu. తగ్గేదేలే. థ్యాంక్ యూ మ్యామ్. Gurna garu. Kings. Thank you, ma'am. Congratulations, Pushpa. Let's begin round 2. So first round winners, Kings team. Second round మీరు స్టార్ట్ చేస్తారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. ఎవరు వస్తున్నారు? నైనిక. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ నైనిక.
మాస్టర్ జీ. మాస్టర్ ఫుల్ సాంగ్ ఇలా ఇలా చూసి ఎంజాయ్ చేసి జస్ట్ డాన్సింగ్. సో మాస్టర్ ని అడుగుదాం అయితే. మాస్టర్ జీ చాలా బాగా చేశారు, క్యూట్ గా ఉన్నారు అందరూ, డ్రెస్ బాగుంది. ఏంటంటే సాంగ్ తగ్గట్టు డ్రెస్ వేసుకున్నారు. ఏం చేస్తే ఈ సాంగ్ కి కరెక్ట్ కావాలి. సో చాలా బాగుంది, మాకు తెలిసింది కొంచెం చేసినా అది ఎక్కువ కనిపిస్తుంది. సో చాలా బాగా చేశారు, కొన్ని మూమెంట్స్ చాలా బాగున్నాయి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. నో డౌట్ ఈ సాంగ్ తమన్నా షీ కిల్డ్ ద సాంగ్. ఐ మీన్ షీ వాజ్ అమేజింగ్ ఇన్ ద సాంగ్. కానీ ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వెన్ ఎవర్ ఐ హియర్ ద సాంగ్ ఐ విల్ ఇమాజిన్ ఓన్లీ యూ Danika dancing in this. You have one quality where you make people look only at you. Whatever song you do, whatever our expressions gani, movements gani, whatever you do, that you create that magic on stage. You already set a standard anmata, and I think all this you have to definitely thank Shashi Master for that. Master, please. మాస్టర్, లాస్ట్ వీక్ కూడా అన్నా మీరు 100 మందితో చేసిన, ఇద్దరితో చేసిన మీ మ్యాజిక్ ఇప్పుడు శశి మాస్టర్ అంటే గ్రాండ్నెస్. బట్ మీరు ప్రూవ్ చేస్తున్నారు మాస్టర్, గ్రాండ్నెస్ అవసరం లేదు. మీ ఇంత చిన్న ప్రాప్స్ తో కూడా మీరు ఒక గ్రాండ్నెస్ క్రియేట్ చేస్తున్నారు మీరు. దట్ ఈస్ యోర్ మ్యాజిక్ మాస్టర్. And I seriously wish that this team goes to the finals. All the best. Thank you so much. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. No words, Nainika. I'm like big fan. From the starting, I knew that your expression chala cute ga undi, but it started slowly, and you're going like this. But please don't go like this. Should go like this only. And master, no words, no complaints. It was just like performance. Thank you. చాలా కొత్త వర్డ్ దొరికింది మనకి. ఇట్ ఈస్ పెర్ఫార్మెన్స్. సో ఇప్పుడు కాపీరైట్ ఓన్లీ పూర్ణ దగ్గర ఉందా, లైక్ ఎవరైనా యూజ్ చేయొచ్చా? కొత్తది ఇప్పుడు మన డి డిక్షనరీలో యాడ్ చేశారు. చేశారు. చాలా బాగా హే ఇట్ ఈస్ పెర్ఫార్మెన్స్. ఓకే, సో కింగ్స్ టీమ్ మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? కార్తిక్. కింగ్స్ టీం నుంచి లెట్స్ వెల్కమ్ కార్తిక్. The legend came as a lawyer, and now the legend comes as a police. We like to party. Power star. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King, and we call him Gabbar Singh. Jo dar gaya, samjho mar gaya. Jo dar gaya, mar awa, mar gaya. Gabbar Singh, Gabbar Singh, Sardar Gabbar Singh, Gabbar Singh, he's back to do something. Back. Made in Andhra student ante ardham vivarista. Let's go. Everybody in the club right now. Hey, chachu mera sadka. Uska patka. Jo raste mein khatka. Main Hyderabad ladka. Yeah. Cholo re cholo re chol. Cholo re cholo re chol. Cholo re cholo re chol. Chol cholo re cholo re. Chol cholo re cholo re. తుపాకి తీసావా, పాయింట్ బ్లాంక్ లో పెట్టావా, ట్రిగ్గర్ నొక్కావా. చూడప్పా సిద్ధప్ప, నేను సింహం అంటానబ్బా. అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. Crazy how I left. Bring it back. అట్లా నవ్వేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా. కన్నులాంటి కన్నులున్న
వస్తున్నానయ్యా కమ్మానైసే అయ్యా వస్తున్నానయ్యా వచ్చేసాను నువ్వు పని చేయరా అయ్యా నీ నోటితో నువ్వే పాడు. నేను అయ్యా అవునరా మొహాట పడు పాడు అట్టగా పాడు పాడమ్మా. నువ్వు కొట్రా ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య తిరుగుపోతూ జొప్ప పోలీస్ డ్రెస్ లో ఉన్న 420 గాడని అయ్యో ఏందయ్యా కొట్టేవట తిడుతున్నావేంట్రా? అది కాదు ఏదో ఫ్లోలో ఆగు. ఇది మరీ దారుణంగా ఉంది. ఆయన లాస్ట్ మంచి మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరబ్బా కొట్టు! ఏయ్! అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలయ్యింది. నాకు కొంచెం దిక్కుంది కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. గణేష్ మాస్టర్, దిస్ ఇస్ ఫర్ యూ. నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా పెడతల్లి. మాస్టర్, దేవుడు వచ్చాడు, మరి పూజ మొదలెట్టాలి కదా. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. సతాకి స్పెల్లింగు, కొట్టాడు స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు. వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song to sing. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song to sing. మనం అందరం కలిసి పవర్ స్టార్ కి ఇద్దాం. రేవంత్ గబ్బర్ సింగ్. देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. వీడి పేరు వింటే గుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. సతాకి స్పెల్లింగు, కొట్టాడు స్వెల్లింగు, కళ్ళల్లో ఫరింగు. వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song to sing. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, he's on the way to do something. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్, it's a brand new song to sing. देखो देखो गब्बर सिंह, ऑल इंडिया की हाइपर सिंह. అంటారు కదా మాస్టర్, కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. మాస్టర్ ఏం లేదు, సెల్యూట్. మా ఇప్పుడు అనిపించింది ఆ పాటలా ఇంత చేయాలా, కానీ ఆయన వాకే సూపర్. సో మనం ఇట్లా చేయాలి, ఆయన అట్లా చేయాలి, అంతే. కార్తీక్ కార్తీక్ కార్తీక్, ఏం చేసినావు కార్తీక్, అబ్బా. నిజంగా సార్ చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. షూట్ ఉన్నప్పుడు డెఫినెట్ గా చూపిస్తా. ఓకే, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. కార్తిక్ అండ్ మనోజ్, వాట్ అ ఫ్యాంటాస్టిక్ ట్రిబ్యూట్ టు పవన్ సార్. సీరియస్లీ నేను ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ ని మీట్ చేశాను, కానీ ఆ మీట్ చేసిన తర్వాత ఇప్పుడు కూడా నాకు ఇది ఉంది, ఎప్పుడైనా ఆయనతో కలిసి ఒక్క ఫిల్మ్ లో వర్క్ చేయాలని ఉంది. ఐ హోప్ ఐ గెట్ ద ఛాన్స్ టు వర్క్ విత్ హిమ్. సో ఆ పవర్ ని మీరు ఈ స్టేజ్ లో మీరు చూపించారు. ఫ్యాంటాస్టిక్ ట్రిబ్యూట్ టు పవన్ సార్, సీరియస్లీ. అండ్ కార్తిక్ యూర్ ఫెనామినల్ డాన్సర్, చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సాంగ్ కి ఎక్స్ప్రెషన్ ఇలా 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 మారుతుంది. యువర్ స్టైల్ ఇస్ చేంజింగ్, యువర్ యాటిట్యూడ్ ఇస్ చేంజింగ్. ఫ్యాంటాస్టిక్, యూర్ అ బాండ్ డాన్సర్, సీరియస్లీ. అండ్ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు, ఆల్ ఆఫ్ యూ. చాలా బాగుంది. మనోజ్ చెప్పాల్సిన అవసరం లేదు, యు ఆర్ అ ఫెనామినల్ కొరియోగ్రఫర్ అండ్ ఆ గ్రోత్ తెలుస్తుంది మనోజ్. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలి.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. నాకు ఒక ఫినాలేలో ఉండే పర్ఫార్మెన్స్ లాగా కనిపించింది నిజంగా. బట్ మనోజ్, వాట్ అ కొరియోగ్రాఫర్ యు ఆర్ మ్యాన్. ఐ నో యూ ఫర్ 2 years కదా. ఆ స్టైల్ కానీ స్వాగ్ కానీ మనోజ్ వేరే లెవెల్ మనోజ్. You will be like, I think one of the day in choreographers, you will be a Pawan Sir laga power star choreographer you will be. కొన్ని పోర్షన్స్ ఇంకా చూడాలని అలా ఉంది. ఆ డాన్స్ లో అప్పుడప్పుడు ఆ గ్రేస్ మూమెంట్స్ లో యూఆర్ డూయింగ్ నో విత్ ద లెగ్స్ కానీ విత్ ద బాడీ కానీ, అండ్ యు ఆర్ బ్లెస్డ్ విత్ టైగర్స్ మ్యాన్, టైగర్స్ యార్. థ్యాంక్ యూ సో మచ్. What dancers yaar, when you're dancing this is shaking. Nijanga ila undali dancers. Seriously, I'm so proud I'm a dancer. I also want to dance like you guys. But Karthik, no words. I always said inka chepte Karthik ki drishti paddu, so no Remo, it's like a kushi for me. Great performance. Thank you, judges. Thank you, guys. Good luck. Okay, it's voting time. Team leaders along with your contestants on stage, please. Judges. Sound. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళకి టాస్క్ ఇస్తాం. టాస్క్ ఇస్తే ప్రతిసారి ఇక ఆ టాస్క్ లో మేము కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. అయితే మా టాస్క్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. అందుకే ఏం చెప్తున్నానంటే తల్లి బిడ్డ న్యాయం మాట్లాడదాం. ఓకే, మంచి టాస్క్ అందరం కలిపి చేస్తాం. నలుగురు చేస్తారా? నలుగురు కాదు, నువ్వు కూడా చేస్తున్నావు. 5గురు. నేను కూడా చేస్తాను. అందరం కలిపి చేయాలి టాస్క్. జనాలకు మామూలు ఎంటర్టైన్మెంట్ ఇవ్వకూడదు. వెంకీ సినిమా ఉందా? వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ ఉంటుంది మేడం. హిల్లేరియస్ ఎపిసోడ్ మాట. అసలు అదే సీన్ ఇప్పుడు మనం చేస్తున్నాం. ట్రైన్ లో జర్నీ మామూలు ఉండకూడదు. ఓకే, రెడీ, లెట్స్ డు ఇట్. అరే రండిరా, లేట్ అయిపోతుంది. ట్రైన్ మిస్ అయితే జేసీ గారు తిడతారు. ఎవరా మీరంతా? నిప్పు నాగరాజ్ గారు తెలుసా మీకు? సార్, గోదావరి ఎక్స్ప్రెస్ లో మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? టీసీలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా భయ్? చెప్పారా సార్, ఎనర్జీ అలా ఉంటుంది. మరి టికెట్లు ఇవ్వు. మీరే ఇవ్వాలి. నేనెవడం ఏంట్రా, మీరు బుక్ చేసుకోలేదా? అంటే గోదావరి ఎక్స్ప్రెస్ లో నిప్పు నాగరాజ్ గారు ఉంటారు, అంతా ఆయనే చూసుకుంటారని చెప్పారు సార్. సర్లే, ఆ ఎస్త్రీలో కూర్చోండి. సార్ S7 అయితే బాగుంటుందని చెప్పి జేసీ గారు చెప్పారు సార్. టీసీ నేను చెప్తుంటే జేసీ గారు గాడు గీడు అరకండి సార్, ఆయన గాడ్ లాంటి వ్యక్తి. గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత ఫేమస్, గోదావరి జిల్లాలో ఆయన ఎంత ఫేమస్. సరే, S7 ట్రై చేస్తా అన్నారంటే ఓకే చేసినట్టే. కూరగాయలు మంచి హుషారుగా ఉన్నారా? రండి. పదరా. ఏట్రా ప్రదీప్? అబ్బా బాబోయ్, అమ్మో వెటకారంగా చెప్పంటే బేస్ పెంచింది ఆవిడ. అరే ప్రదీప్, జేసీ గారు చెప్పిన అమ్మాయి ఈ అమ్మాయేనా? జేసీ గారు చెప్పిన అమ్మాయి అందాల రాసిలా ఉంటుందని చెప్పారు. ఇజ్జుడు పవర్ ప్లాంట్ గొట్టంలో ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడ్రా నువ్వు? మీ సీట్ నెంబర్ ఎంత అండి? నీకెందురా? ఆ సీట్ నాకు సార్. నీదా? దా మరి దా. సార్, ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ DC, CEO. ఐఎమ్ ప్రదీప్ ఫ్రమ్ మణికొండ, 5,89,000. హలో, ఇది మా సీటు. ఏదో మీ ఆస్తి తిన్నట్టు ఫీల్ అవుతారండి. మీకేముంది సార్, రిజర్వేషన్ ఉంది. కొంతమంది రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. ఇంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అలా అంటారేంటి సార్? 3 months ముందే బుక్ చేశాను. నేను చాలా ప్లాన్ ఉంటానండి. ఓకే సార్. జేసీ గారు చెప్పిన అమ్మాయి ఇంకా రాలేదండి. నాన్న ఎక్కలేదండి. మీరు ఒక్క నిమిషం, ఇలాంటి సమయంలోనే మన సమయస్ఫూర్తి వాడాలండి. కంగారు పడకూడదు. కూర్చోండి, మీరు చెప్తాను. చైన్ లాగేద్దాం. మీరు టెన్షన్ పడకుండా కూర్చోండి. చైన్ లాగాం కదా, నాన్నగారు ఎక్కేస్తారు. కూర్చోండి. నాన్నగారు ఏం చేస్తున్నారమ్మా? ఇంగ్లీష్ లెక్చర్. నేను అడిగింది ట్రైన్ ఎక్కకుండా బయట ఏం చేస్తున్నారా అని. ఎవరా ట్రైన్ లో చైన్ లాగింది? దిస్ గాయ్ గాయకి అన్నాడు, గులాబ్ జామ్ అయిపోద్ది. వెంకీ, నువ్వా చైన్ లాగింది? నాగరాజు గారు, నేనేదో మీ బెల్లం మెళ్ళలో గొలుసు లాగినట్టు ఫీల్ అవుతారేంటి సార్? చైనేగా లాగింది. ఎవరు లాగినా ఫైన్ కట్టాల్సిందే. నువ్వు సరిగ్గా కూర్చో. బండిలోకి వెళ్ళి బయటికి నొక్కుతా.
ఏమండి ఇప్పుడు పీయూష్ గ్రీష్మ పెర్ఫార్మెన్సెస్ మీకు ఇష్టమా? అవును, మీకు ప్రాణం. పీయూష్ గ్రీష్మ పర్ఫార్మెన్స్ మీకు ఇష్టమైన పర్ఫార్మెన్స్ ఏది? ఒక్క నిమిషం. యారా నీకు ఈ సీజన్ లో కంటెస్టెంట్లే డౌట్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ తెలియదు, మళ్ళీ పాత సీజన్ కంటెస్టెంట్ నీకు అవసరమారా? నీ బతుకు. ఏమండి మేడం గారు, చికెన్ తింటారా? నేను తిన్నను. ఎరా వెంకీ నువ్వైనా తింటావా? మళ్ళీ మిగలేదంటావు. యారా అసలు నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఏంటోనండి నాకు వాటిని కోసుకోవడం, కాల్చుకోవడం, ఉప్పు కారాలు వేసి తినడం అస్సలు పడదండి. అదేంటో ఆ కోళ్ళని చూస్తుంటే చెల్లెలను చూసినట్టు, మేకలు చూస్తుంటే తమ్ముళ్ళు చూసినట్టు అనిపిస్తూ ఉంటదండి. అంత మాట ఎందుకు, తోటకూరలో కూడా ప్రాణం ఉంటది అంటారు, కానీ దాన్ని వండుకుని తినకపోతే మనకు ప్రాణం పోద్ది కదా, అంతే అండి. ఫిష్ తింటారా? అయ్యే ఆవిడ నాన్ వెజ్ తినరని చెప్పారు కదా, ఎందుకు అలా ఫోర్స్ చేస్తారు? నేను ఫిష్ తింటా. చికెన్ తింటే ర్యాషెస్ వస్తా. ఫిష్ అంటే నాకు ఇష్టం. ఎరా వెంకీ ఇప్పుడైనా తింటావా? ఏ వద్దు వద్దు, చికెన్ అంటే బ్రదర్ సిస్టర్ లాగా, వద్దు వద్దు. యారా నీ బతుకు, నీ ఫేస్ కి ఇక జీవితాంతం కాకరకాయలు, పొట్లకాయలు కోసుకుని తింటూ ఉండాలరా. ఆకుకూరలు తిన్న బతకాలరా. ఎద్దవా ఎద్దమన్నారా, ఎద్దవా ఎద్ద బిల్డప్ అవుట్ నీకు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవరా నువ్వు. నాకు పెద్దవాళ్ళంటే చాలా గౌరవం అండి. వాళ్ళు చీత్తు అన్నా సరే తుడుచుకుని వెళ్ళిపోతూ ఉంటాను. అరే బయటికి తిన్నా తీసుకురారా. నేనా? తిన్నా తీసుకురా. ఇప్పుడే కదరా చెప్పావు పెద్దోళ్ళు అంటే గౌరవం అది ఇదని. అంటే ఇదంతా అమ్మాయి ముందు బిల్డప్ ఇస్తున్నావా? లేదులేండి, వెళ్తాను. బయటికి వెళ్ళి తీసురా. డబ్బులు పెద్దోళ్ళ డబ్బులు అడుగుతారు నువ్వు. బాగుంటే తింటాం, లేకపోతే నేను మొహం కొడతాం. వెళ్ళి తీసురా. ఇప్పుడు ఎలాగైనా చెప్పేయాలి. పూర్ణ గారు అసలు చాలాసేపటి నుంచి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. చెప్పండి. అంటే అది మీరు ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నారు కదా? అవును, మీకు ఎలా తెలుసు? అసలు మన ఇద్దరం కలిసినప్పటి నుంచి నాకు ఆ విషయం తెలిసిపోయిందండి. మరి తెలిసే పేరు చెప్పొచ్చు కదా. ఆ పేరు నా నోటితో నేను చెప్పడం కంటే మీ నోటితో వెళ్ళాలని కోరుకుంటున్నానండి. అది అది ఆదిగడ. ఏ చిచి 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 చెప్పొచ్చా? మంచి ముహూర్తం ఇప్పుడే చెప్పండి. జేసీ గారు ఇప్పుడే చెప్పమన్నారు. అభి మాస్టర్, అభి మాస్టర్. ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 నేనేం పాపం చేశాను రా? చూడ్డానికి నేను మీకంటే అందంగా ఉంటానుగా. ఊరుకో బాధలో ఉన్నాడు. నేనేం అడిగాను రా? ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందాం అన్నాను. ఆ పిలగ్గాడే నచ్చాడంట. అరే తమ్మి ఏమైంది రా తమ్మి? ఎవరైనా పోయారా? లవ్ ఫెయిల్యూర్ అండి పాపం. అరే తమ్మి లవ్ నాకు ఫెయిల్ అవుతుంది తమ్మి. అందుకే ఆడాళ్ళ గురించి వాళ్ళు చేసే మోసం గురించి నేను బాధపడతా చూడు తమ్మి. తమ్మి పేరేంటమ్మా? ప్రదీప్. ప్రదీప్ నే ప్యార్ కియా, ప్రదీప్ నే ప్యార్ కియా, పూర్ణానే రిజెక్ట్ గయా, పూర్ణానే రిజెక్ట్ గయా, మఫిలియా. నాగరాజు గారు నేను హిందీ పాట పాడతాను. తమ్మి నీకు హిందీ వచ్చా? హిందీ రాదు, పాటొచ్చు. పాడు తమ్మి. मेरे अंगने में तुम्हारा क्या काम है, मेरे अंगने में तुम्हारा क्या काम है, जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है, जिसकी बीबी छोटी 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 जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है। रंग पर से भीगे चुनर वाली, रंग पर से What is this? What is happening here? Do you think it's a railway compartment or fish market? Right? Nuitra. ఆడి పెరిగినట్టు పెరిగావు. బుద్ధి ఉండాలి కదా. ఏంట్రా చూస్తున్నావా? యారా నన్ను కొట్టారా? కన్ఫర్మ్ సార్. నేను వెళ్తాను సార్. యారా గజాల నీకు పాటలొచ్చా? పాత పాటలు వచ్చండి. ఎందుకు కొట్టారు సార్? పాటలొచ్చా అని అడిగా, పాత కొత్త అని అడగలేదు. పాడు. మీరు కొట్టనంటే పాడతాను సార్. పాడితే కొట్టండి రా. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థం అవుతాయిలేరా. పాడు. రావో ఈ చందమామ యో యో మా వింతగా దగినుమా యో యో చందమామ యో. నాక నీవుడే బాగా పాడుతుంది సార్. అరే నీతో పాటు ఒకడు ఉండాలి కదా. ఒక్క గారా సార్?
ఒక డౌట్, ఇప్పుడు ఎందుకు కొట్టారు సార్? బొక్క గార. అరే బొక్క, అరే బొక్క, అరే బొక్క సొక్కేసి పడుకున్న వాళ్ళు కొడేస్తున్నారా బాబు ఇట్రా. ఏంటి సార్ వాళ్ళు న్యూసెన్స్? వాళ్ళు చెప్తే మాత్రం వెళ్ళిపోతావా? బొక్క గారు మీకు అర్థం కావట్లేదు, పాప సిచ్యువేషన్ ఇప్పుడు సిచ్యువేషన్. అసలు మీకు బొక్క గారు అంటే ఏంటో చూపిస్తున్నాడండి. అసలు క్యారెక్టర్లు మార్చుకోవాల్సింది. ఈడు బొక్క అయితే బాగుండేది, ఈడు బొక్క అయితే బాగుండేది. ఎరా బొక్క ఇట్రారా. ఎరా ఏంటండి? ఎరా ఏంటి? వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏంట్రా అరుస్తున్నావు, ఏంట్రా అరుస్తున్నావు? ఏంటి మీరు ఇప్పుడు కొట్టారా? ఏ డౌటా? ఇంకోసారి కొడతాను, ఇప్పుడు చెప్పు. ఓకే సార్, అంత బాగుంది, వెళ్ళొస్తుంది సార్. ఎక్కడికి వెళ్తావరా గానీ బొక్క ఓ పాట పాడరా. నాకు పాటలు రావు సార్, డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తాను సార్. సార్ డాన్స్ అంటున్నాడు. ఆడా చాలా బిట్ మేనేజ్ చేస్తున్నాడు, చాలా బిట్ మేనేజ్ చేస్తున్నాడు. అయితే బొక్క డాన్స్. అరే గజ్జి నువ్వు కూడా జాయిన్ అవరా. నేను డాన్సా? తీరా బాగుంటది. మసక మసక చీకటిలో ఆ. మల్లె తోట వెనకాల ఏయ్. మా పటేల కలుసుకో. ఓకే యా 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 యా. యా 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 యా. Okay, so let's begin round 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ కింగ్స్ టీమ్. థర్డ్ రౌండ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా, వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారా? మేము స్టార్ట్ చేస్తాం. మీరు స్టార్ట్ చేస్తున్నారా? ఎవరు పంపిస్తున్నారు? ప్రసాద్. కింగ్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ ప్రసాద్. నాకు కళ్ళు లేవనే కదేందు నన్ను ఈజీగా మోసం చేయొచ్చు అనుకున్నావు. నువ్వు చేసే మోసాన్ని తట్టుకోలేకపోతున్నా. నా గుండెల్లో బాధ రగిలిపోతుంది. ప్రసాద్, నీకు కళ్ళు లేకపోతే ఏం? నా కళ్ళతో నీకు ఈ ప్రపంచాన్ని చూపిస్తాను. నేను జీవితాంతం నీకు తోడుగానే ఉంటా. లవ్ యూ నాన్న. ప్రసాద్, he is my best friend సురేష్, and సురేష్, he is my life partner. హాయ్ బ్రో, నీ పర్ఫ్యూమ్ చాలా బాగుంది. సరే ఇందు, నేను వెళ్తా. బాయ్ బ్రో. నా బుజ్జి కదూ, ఒక్క ముద్ద తినమ్మా ప్లీజ్. నువ్వు తినకపోతే నేను కూడా తిన్ను. ఇందు, ఎవరైనా వచ్చారా? లేదు ప్రసాద్, ఎవరు రాలేదు. అవునా, సరే. నిన్ను మా అమ్మ అనుకున్నా కదే. ఛీ! ఎందుకు ఎవరు రాలేదని అబద్ధం చెప్పావెందు? ఆ అబద్ధం తట్టుకోలేక చచ్చిపోవాలనుంది. ఎందుకెందు నన్ను మోసం చేసావు? మోసమా? మోసమేంటి? ఆ రోజు రూమ్లో ఎవరు వచ్చారని అడిగితే ఎవరూ రాలేదని అబద్ధం చెప్పావు. కానీ ఆ రోజు నీ ఫ్రెండ్ పర్ఫ్యూమ్ స్మెల్ మన రూమ్లో వచ్చింది. ఆ పర్ఫ్యూమ్ నేను కూడా యూజ్ చేశాను అని చెప్పి ఇంకా నన్ను మోసం చేయాలనుకోకిందు. నిన్నెంత ప్రేమించా ఇందు, మా అమ్మలా చూసుకుంటావు అనుకున్నా.
కానీ నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు ఇందు. ఇదిగో నీ ఫ్రెండ్ వాచ్ మన బెడ్రూమ్లో మర్చిపోయాడు, తీసుకో. కాల్చిన నీరు ముంచిన ప్రేమ రంగు ఇది మారదులే, మురిని చూసిన తరిని వేసిన మరి నీ ప్రేమను మరువదు. రాక్షసుణ్ణి మనిషిని చేసి దేవతగా నిలిచావే, రాతి గుండె రాగం పలికే కొత్త మాట చూడావే. సత్యమన్నదొకటున్నదని పిలిచి చూపినది నీ నవ్వే, దూరమైన నరకమేమిటో చూపుతోంది నువ్వే నువ్వే. నిన్ను ప్రేమించిన పాపానికి నేను ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నా కదే. ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా, ఎడమవైపు గుండెలే పగిలేలా నా కలలన్నీ చిదిమేశావే. ఎందుకే ఈ వేదన, ఊపిరాగే యాతన, నేస్తమా నువ్వు లేనిదే లోకమంత చీకటి. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, ఫ్యాంటాస్టిక్ ఎనర్జీ బ్రదర్, సూపర్. ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా, శ్రీమణి గారు నాకు నిజంగా వర్డ్స్ లేదు ప్రసాద్. నువ్వు పడేటప్పుడు ఇక్కడ మన ముగ్గురు వ్యూవర్ లైక్ అయ్యో 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 ఏమి అవ్వకూడదు అని ఓకేను, ఏం అవ్వలేదు కదా, కానీ పర్ఫార్మెన్స్ మాత్రం అంతే. వర్డ్స్ లేదు ప్రసాద్, యూ ఆర్ ఫెనామినల్. సూపర్. అండ్ బాయ్స్ అందరూ చాలా బాగా చేశారు. ఎక్కడ ఈ యాక్ట్ డైరెక్ట్ చేసిన అతను ఎక్కడ? ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను వదిలేనని అనుకున్నా. అభి సూపర్ కొరియోగ్రఫీ అభి, నిజంగా వెరీ వెరీ వెల్ డన్. అండ్ డాన్స్ మీద ఇంత పిచ్ అని తెలుసు, కానీ దిస్ ఇస్ టేకింగ్ ఇట్ టు అనదర్ లెవెల్. సూపర్ సూపర్. అండ్ ఇంకోటి నాకు చాలా ఇష్టం ఏంటంటే ద ఫార్మేషన్స్, యూ గాట్ దట్ హార్ట్ ఇన్ బిట్వీన్. అండ్ ఎలా స్టార్ట్ చేసావు అలాగే నువ్వు అందరిని అలాగే ఫినిష్ చేసావు. చాలా బాగుంది అభి. ఐ లవ్ ద కొరియోగ్రఫీ. వెరీ వెల్ డన్. ఇలాగే హార్డ్ వర్క్ చేయండి. అండ్ ఐ వాంట్ టు సీ యూ గైస్ ఆల్సో in the finals. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణ గారు. What, Prasad? It's not an energy performance. It's a kasi performance. Touch wood, nothing should happen to you. But performance ante. What choreography? ఈ performance కి ఏం కావాలో ఆ స్టైల్లో అదన్నీ, డాన్స్ కూడా డాన్స్ ఉంది, యాక్ట్ అప్పుడప్పుడు కాన్సన్ట్రేట్ చేయకుండా, బట్ ఇట్ జస్ట్ వెంట్ లైక్ డాన్స్ లతోనే ఆ యాక్ట్ వెళ్ళడం. ఇట్స్ జస్ట్ లైక్ ఒక మూవీ షార్ట్ అండ్ స్వీట్, ఒక 5 minutes లో యూ షోడ్ ఇట్. ద డైలాగ్ కానీ గైస్, డాన్సర్స్, నో వర్డ్స్. బట్ ప్రసాద్ నిజంగా అదిరిపోయింది. మాస్టర్ జీ. సూపర్ 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 బాబోయ్, ఏంటది చాలా బాగా చేసినావు. రౌండ్ పాడుతా ఉన్నావా, టెన్షన్ వచ్చేస్తుంది ఇక్కడ మాకు, కానీ కరెక్ట్ గా ల్యాండ్ అయినావు. ఎక్కడ కూడా క్రాస్ అవ్వలేదు. మళ్ళీ వీటి మీద ల్యాండింగ్ అన్ని కరెక్ట్ గా అయినావు. మొత్తం ఉతికి ఆరేసుకున్నావు నీ బాడీ. నువ్వు మామూలుగా కాదు అసలు, చాలా బాగా చేసినావు ప్రసాద్. ఫైనల్ ఎట్లా ఉండబోతుందో అర్థం కావట్లేదు నాకు. అసలు ఇమాజినేషనే లేదు. ఏంటంటే వీళ్ళు ఇరగదీస్తున్నారు, మీరు ఇరగదీస్తున్నారు. సో గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. ఓకే, సో లాస్ట్ పర్ఫార్మెన్స్ క్వీన్స్ టీమ్ నుంచి. ఈ రోజు ఎలిమినేషన్ ఉంటుందా లేదా అని డిసైడ్ చేసే రౌండ్ ఇది. మీకు ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. క్వీన్స్ టీమ్ ఎవరిని పంపిస్తున్నారు? తనుశ్రీ. క్వీన్స్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ తనుశ్రీ. రష్మి, మనం కలిసి చాలా రోజులైంది. ఒకసారి రోజ్ గార్డెన్కి వస్తావా? ఈ రోజు వరకు ఒక రోజైనా ఇచ్చావా? పెద్ద రోజ్ గార్డెన్ కి రమ్మంటున్నా. చిపా. నేను ఇచ్చే రోజు నువ్వు తీసుకుంటావో తెలియదు, కానీ నువ్వు రోజ్ గార్డెన్కి రాకపోతే మాత్రం నేను ఫీల్ అవుతాను. నువ్వు మాత్రం చాలా ఇస్తున్నావు. వస్తానులే. నాకు తెలుసు. బాయ్. రోజా
రోజా రోజా రోజా రోజా రోజా రోజా నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా నిన్ను గాలి సోకగా వదలనులే నెలవంక సో జడ్జెస్ స్టార్ట్ చేయగానే ఆగిపోయారు వీళ్ళు. వాట్ షుడ్ బి డన్ రీమణి గారు? ఐ వాంట్ టు ఆస్క్, ఎందుకు స్టాప్ చేశారు? డ్రెస్సెస్ స్టిక్ అయిపోతున్నాయి మేడం, కొంచెం ప్రాబ్లం అనిపించింది. ప్రాక్టీస్ చేసేటప్పుడు డ్రెస్ తో ప్రాక్టీస్ చేయలేదా మీరు? చేశాం మేడం. అండ్ దెన్ ఇక్కడే కొంచెం అట్లా స్టిక్ అయిపోయింది మేడం. యూఆర్ అ పార్ట్ ఆఫ్ ద కాంపిటీషన్ కదా. సో కాంపిటీషన్ లో ఏంటి, మీరు డాన్స్ చేస్తారు, డాన్స్ చేసిన తర్వాత దానికి మేము కమెంట్స్ ఇస్తాం. బట్ మీరు స్టార్ట్ చేయంగానే మీరు స్టాప్ చేశారు. రూల్స్ ప్రకారం యాక్చువల్లీ పర్ఫార్మెన్స్ అయిపోయినట్టే. ఒక ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్ అని ఒకటి ఇది ఉంది. వీ హ్యావ్ ఇట్ ఇన్ ఆన్ ది క్వీన్స్, ది కింగ్స్, దట్ ఈస్ ద టీమ్ లీడర్స్ అండ్ కంటెస్టెంట్స్ అండ్ కొరియోగ్రఫర్స్. వాళ్ళు డిస్కస్ చేసుకుని వాళ్ళకి ఓకే అంటే, ఇఫ్ దే ఫీల్ దట్ యూ గైజ్ నీడ్ అనదర్ ఛాన్స్, డిజర్వ్ అనదర్ ఛాన్స్, మాకు ఓకే. సో మేడం చెప్తున్నది ఫస్ట్ అండ్ లాస్ట్ ఛాన్స్. అండ్ ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్ లో ఇంకెవరికైనా గానీ, అటు క్వీన్స్ గానీ కింగ్స్ గానీ ఎప్పుడైనా సరే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇంకా సెకండ్ ఛాన్స్ ఉండదు. ఓన్లీ వన్స్. ఓవర్ టు టీమ్ లీడర్స్. సో జడ్జెస్, క్వీన్స్ టీమ్, కొరియోగ్రాఫర్స్, కంటెస్టెంట్స్, టీమ్ లీడర్స్ అండ్ అలాగే ఇట్ సైడ్ కింగ్స్ టీమ్, టీమ్ లీడర్స్, కంటెస్టెంట్స్, వాళ్ళ కొరియోగ్రాఫర్లు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. సో వాట్ యు గైస్, యువర్ డిసిషన్? అందరం మాట్లాడి మేడం, దిస్ ఇస్ చాలా క్రూషియల్ పర్ఫార్మెన్స్. వాళ్ళకి 2 rounds ఓడిపోయారు. ఇప్పుడు ఇది చేస్తే ఒకవేళ గెలిస్తే వాళ్ళకి ఎలిమినేషన్ ఉండదు, లేదంటే ఎలిమినేషన్ ఉండొచ్చు. ఇటువైపు ఒక విన్నింగ్ తగ్గొచ్చు, ప్రసాద్ కి డేంజర్ జోన్ లోకి వెళ్ళొచ్చు. అయినా సరే అందరం మాట్లాడుకొని కొరియోగ్రాఫర్స్, కంటెస్టెంట్స్ అందరూ కలిపి వాళ్ళకు ఇంకో ఛాన్స్ ఇద్దామని చెప్పని అనుకున్నాం అన్నమాట పర్ఫామ్ చేయడానికి. సో ఒక ఛాన్స్ ఇస్తున్నాము, కానీ ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫర్ డి కింగ్స్ అండ్ క్వీన్స్ అందరికి. ఇప్పుడు ఛాన్స్ ఇచ్చాం కదా అని చెప్పనని నెక్స్ట్ టైం మాదేమన్నా అయితే మేము ఒక ఛాన్స్ అడగము, నెక్స్ట్ టైం వాళ్ళకి ఏమన్నా ఇలా అయింది అంటే కనుక ఛాన్స్ ఇవ్వం కూడా. సో ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫర్ ద హోల్ సీజన్ డి కింగ్స్ అండ్ క్వీన్స్. ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు అందరు గెలిచేశారు, ఇవాళ మీరందరు గెలిచేశారు. రష్మి, మనం కలిసి చాలా రోజులైంది, ఒకసారి రోజ్ గార్డెన్కి వస్తావా? ఈ రోజు వరకు ఒక రోజైనా ఇచ్చావా? పెద్ద రోజ్ గార్డెన్ కి రమ్మంటున్నా. చిపా. నేను ఇచ్చే రోజు నువ్వు తీసుకుంటావో తెలియదు, కానీ నువ్వు రోజ్ గార్డెన్కి రాకపోతే మాత్రం నేను ఫీల్ అవుతాను. నువ్వు మాత్రం చాలా ఇస్తున్నావు. వస్తానులే. నాకు తెలుసు. బాయ్. రోజా 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 నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా నిన్ను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసిన ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే రోజా 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 రోజా
వద్దని గగనాన్ని ఆపేన ఆ సాగరం నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేన ఆ వేణువు నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే కనులలో జారెడు అందాల జలపాతమా నన్నును చేరగా ఎందుకు ఆలోచన నీ తలపు తప్ప మరు ధ్యాస లేదు నా రోజా 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 నిన్ను చూసి నన్ను నేను మరచిపోయి తిరిగి వచ్చా రోజా 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 శ్రీమణి గారు సారీ ఐమ్ స్టిల్ ఇన్ దట్ మూడ్. చాలా బాగుంది సాంగ్, వినడానికే చాలా బాగుంది. అండ్ ఈ సాంగ్ లో తనుశ్రీ యూ హ్యావ్ టు రియలీ థ్యాంక్ ద కింగ్స్ అండ్ ద టీమ్ లీడర్స్ బికాస్ దే గేవ్ యూ సచ్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ యూ మేడ్ ద బెస్ట్ యూస్ ఆఫ్ ఇట్. Seriously, for your performance, it came out so beautiful that I really wished that it had come out so perfect the first time also. But since you guys got a second chance and you guys performed so beautiful. Chala baundi. I know our nervousness, our tension untundi because you got a second chance. Kani our tension, nee performance lo, nee face lo తెలియలేదు. So that's a great job. Keep going like this. Coming to your performance, I loved it. Your expressions and the boy who supported you, chala baga chesaru. Who's please. Where is the designer of this act? Sudarshan, first of all, navandi. Don't take tension. It happens. అంతే. బట్ మళ్ళీ మీకు ఛాన్స్ దొరికింది అండ్ సో బ్యూటిఫుల్లీ దీస్ గైస్ పర్ఫార్మ్. ఐ లవ్ ద ఫ్యాక్ట్ దట్ సడన్ గా అమ్మాయి ఫ్లిప్ చేసి వెన్ షీ జస్ట్ గాట్ అప్ యూ గాట్ దట్ హార్ట్ హియర్. వి ఆల్ లైక్ ఎలా వచ్చింది అని వి ఆల్ లైక్. సో మీరు ఈ పర్ఫార్మెన్స్ తో ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. సో బ్యూటిఫుల్. And I love the fact that prati okkadin you used velcro and every time it stuck on the proper timing and everything. Chala baundi Sudarshan. I absolutely enjoyed the performance. I loved it. So wishing you guys all the best. థ్యాంక్ యూ మ్యామ్. మాస్టర్ జీ, ఫీల్ గుడ్ సాంగ్, ఫీల్ గుడ్ పర్ఫార్మెన్స్, చాలా బాగుంది. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పండి కింగ్స్ టీమ్ కి మీరందరూ. నేను చేసిన పర్ఫార్మెన్స్ నేను చూడాలంటే కూడా ఆపర్చునిటీ ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ సో మచ్ టీమ్ లీడర్స్, కోరియోగ్రాఫర్స్, కంటెస్టెంట్ అండ్ జడ్జెస్. సో నెక్స్ట్ టైం చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండి. ఇదేలా అయిపోయింది క్లోజ్ ఇక్కడికి, ఇది మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇంకా నెక్స్ట్ టైం ఎక్కడ ఆగితే అక్కడ ఆపేసి క్లోజ్ చేసేస్తారు. సో కమింగ్ టు యూ తనుశ్రీ, చాలా బాగా చేశారు మీరు. చాలా అంటే చాలా బాగా చేశారు. మీరు కూడా సపోర్ట్ చాలా బాగా చేశారు. మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. పూర్ణ గారు, రియలీ హ్యాపీ. అంటే డీలో అలా రూల్ లేదు కదా, ఒక రిపిటేషన్, ఒక రూల్ లేదు. ఆ రూల్ ఐ థింక్ దిస్ విల్ బి ఫర్ D13 ఫస్ట్ అండ్ లాస్ట్. సో ఎస్, డోంట్ టేక్ టెన్షన్, డన్ ఇస్ డన్. యూ హ్యావ్ డన్ అ బ్యూటిఫుల్ జాబ్ తనుశ్రీ. చాలా బాగుంది. అది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక నార్మలీ డాన్స్ చేయడమే సెల్ఫ్ ఇస్ అ టెన్షన్. సో ఇలా ఒక పర్ఫార్మెన్స్ కొరియోగ్రాఫ్ చేసి ఇలా పర్ఫార్మ్ చేయడమే ఇంకా టెన్షన్. యూనో కరెక్ట్ ప్లేస్ రావాలి కదా. అండ్ దే టుక్ అ రిస్క్ ఆఫ్ లైక్ ఇక్కడ లెగ్లు రావాలి, షూస్ కి రావాలి. ఇట్ ఇస్ అ రిస్క్ ఉంది, బట్ దాంట్లో ఒక మ్యాజిక్ ఉంది. నిజంగా ఈ సాంగ్ ఎలా కావాలో అలాగే కొరియోగ్రఫీ చాలా బాగుంది. తనుశ్రీ డిడ్ అ గ్రేట్ జాబ్ యార్. నో వరీస్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ గైస్, గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. It's voting time. Team leaders along with the contestants on stage, please. ఓకే, ఫస్ట్ ఓట్ ప్రియమణి గారు. నాకు రెండు పర్ఫార్మెన్సెస్ చాలా నచ్చింది. ఇటు డిఫికల్టీ లెవెల్, యువర్ ఐస్ అది చేయడం ఫర్ 7 to 8 minutes అది చేయడం. ఇటు యూ క్రియేటెడ్ మ్యాజిక్ విత్ యువర్ పర్ఫార్మెన్స్. ఆనెస్ట్లీ ఐ వాంట్ టు గివ్ క్వీన్స్ అనదర్ ఛాన్స్. సో మై ఓట్ ఫర్ తనుశ్రీ.
పూర్ణ గారు? I'll go with Kings. సో మాస్టర్ జీ, మీ ఓటు క్రూషియల్. ఈ రౌండ్ విన్నర్ ఎవరితో తెలుస్తుంది. అండ్ అలాగే సో ఈ రోజు ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అని తెలియజేసే ఓట్ ఇది. ఎస్, ఆయన కళ్ళతో మ్యాజిక్ చేశాడు, వీళ్ళు ఫ్లవర్స్ తో మ్యాజిక్ చేశారు. సో నాకు 2 మ్యాజిక్లు నచ్చాయి. టై. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ Thank you, master. జడ్జెస్. రష్మి, అంటే ఈ రోజు క్వీన్స్ టీం నుంచి ఎలిమినేషన్ లేదు. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తులిచిన కేదంటే. ఓకే, సో ఇవాళ జరిగిన పర్ఫార్మెన్సెస్ లోంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ కి ₹1,00,000 దండ అందజేయవలసిందిగా పూర్ణ గారు ప్లీజ్. I'll do with an expression. Expression తో చేద్దాం. రెడీ. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టాటా బాయ్స్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.